ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్సీ పెద్దలు రవీంద్రరావు గారు పాల్గొనడం జరుగుతుంది. మాజీ తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి పెద్దలు మాజీ శాసనసభ్యులు రాజన్న గారు, ఆత్మీయ సోదరులు మాజీ శాసనసభ్యులు నాయకులు నరేంద్ర గారు, టీజే రాష్ట్ర అధ్యక్షులు సోదరులు యాదవ్ రెడ్డి గారు, రైతు కోఆపరేటివ్ జిల్లా మాజీ సోదరుమణి వెంకయ్య గారు, మా మైనార్టీ నాయకులు నయీం గారు, రెడ్డి గారు, శరత్ బాబు గారు, రజనీ గారు, అదేవిధంగా యాదగిరి గారు, మాజీ గారు, వైభవ్ జిల్లా నాయకులు కుమార్ రెడ్డి గారు, వెంకన్న గారు, మిగతా ఆత్మీయ మిత్రులతో పాటు మా కార్మిక లీగల్ అడ్వైజర్ నాయకులు రవి గారు, జిల్లా కార్మిక నాయకులు సోదరులు మల్లికార్జున గారు, మిగతా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను, తెలంగాణ రైతాంగంతో పాటు అన్ని వర్గాలను దగా చేసి, మోసం చేసి 6 గ్యారెంటీలు 420 హామీలతోని అనేక డిక్లరేషన్ పెట్టి అధికారం వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ ఏ ఒక్క డిక్లరేషన్ కూడా, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజల ప్రాణాలతోని తెలంగాణ మారుతున్నటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. తెలంగాణ ప్రజానికానికి కాదు, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం అన్నపూర్ణంగా వివరించి దేశానికి ఆదర్శంగా నిలిచి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రైతాంగానికి 24 గంటల కరెంటుతో పాటు అనేక సదుపాయాలు కల్పించినటువంటి కేసీఆర్ పాలన, మరి 2.5 ఏళ్ళ కాంగ్రెస్ పాలన చూస్తే రైతాంగం ఆత్మహత్య చేసే మరి పయనిస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి ఓరుగల్లో 2022లో రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి గారు వారి జాతీయ నాయకులు రాహుల్ గాంధీని తీసుకొచ్చి మరి పోరుగల్ల పైన అనేక రైతాంగానికి హామీలు ఇచ్చి ఈరోజు ఇప్పటి వరకు కూడా ఒక హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి మరి దాన్ని పురస్కరించుకొని మే 6న ఒక బాధ్యతను